హెచ్డబ్ల్యూ న్యూస్ కి స్వాగతం. అక్షరాలు స్పష్టంగా రాయడం వల్ల చేతిరాత మెరుగుపడడమే కాకుండా భావ వ్యక్తీకరణకు, అంతేకాకుండా మనస్తత్వాన్ని విశ్లేషించడానికి కూడా ఉపయోగపడుతుందని ప్రముఖ రచయిత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ తెలియజేశారు. అందమైన చేతిరాత ఒక శాస్త్రమని, ఆ శాస్త్రాన్ని కాలిగ్రఫీ అంటారని మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అధినేత శ్రీ చిరంజీవి అభిప్రాయపడ్డారు. చేతిరాతను మెరుగుపరచుకోవడానికి సవ్య దిశలు, అపసవ్య దిశలతో కూడిన సున్నలు చాలా ఉపయోగపడతాయని, ఆ రెండు దిశలని పుణికిపుచ్చుకున్న అక్షరం శ్రీ ప్రతిరోజు అభ్యాసం చేయడం ద్వారా చేతిరాత మెరుగవుతుందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఐఏఎస్ కోచ్ శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర తెలియజేశారు. చేతిరాతని అద్భుతంగా మార్చుకోవడం ద్వారా ఎంతో విజయం చేకూరుతుందని, తలరాతను తలదన్నేదే చేతిరాత అని స్వర్గీయ డాక్టర్ బివి పట్టాభిరామ్ తెలియజేశారు. గత విద్యా సంవత్సరంలో అద్భుతమైన విషయ పరిజ్ఞానం ఉండి కూడా కేవలం మంచి చేతిరాత లేకపోవడం అనే ఒక చిన్న కారణం ద్వారా 20% మంది విద్యార్థులు తాము అనుకున్న దానికంటే తక్కువ మార్కులు సాధించారని ప్రముఖ విద్యావేత్త శ్రీ చుక్కా రామయ్య తెలియజేశారు. మంచి దస్తూరి పుట్టుకతో రాదని, అభ్యాసం, ఆసక్తి, మెలకువలు, టెక్నిక్స్, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ అనే 3 అంశాలతో ఎవరైనా చేతిరాతని మెరుగుపరుచుకోవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు తెలియజేశారు. చేతిరాతకు సంబంధించిన మరిన్ని విషయాల కోసం కామెంట్ చేయండి. అప్డేట్